పరిశుద్ధుల ప్రేమ స్వరూపుడైన దేవా స్తోత్రాలు కృపామేడానికి స్థుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభా వాక్యాన్ని విత్తబోచున్నాను. సిలువ చట్టం మరుగుపరచు. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. దేవా ఉపవాసంతో ఉండి నీ సున్నలో గడుపుతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ బలహీనతలు బట్టి ఉపవాసం లేకుండా ప్రార్థనలో గడుపుతున్న బిడ్డలు ఉండొచ్చు దేవా. వారిని సైతం మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్న కృప చూపించండి దేవా. ప్రతి బిడ్డను మీరు బలపరిచి ఉజ్జింపచేయమాయి. మా హృదయాంతరంగా ఏడిన దేవుడు ప్రభా. వారి సమయంలో హృదయాలు విప్పి నీ మాటలు వినాలన్న ఆశతో ఉండే మనసు దయచేయండి. నీ మాటలు వింటుండగా ఏ డిస్టర్బెన్స్ రావడానికి వీల్లేదు. ప్రతి ఆటంక నీ సునామాన్ని బంధిస్తా ఉన్నాను. ఇక్కడ వాక్యాన్ని వెతిచిన నన్ను శిలోచాటను మరుగుపరచు. నా నోటికి బోరగా ఉండి మీరు నీ బిడ్డలతో మాట్లాడమని, నన్ను శిలోచాటను మరుగుపరచమని నా ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి సమయంలో వాక్యం చదవమండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనంలో మనం వాక్య భాగం చదువుదాము. 3:25. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. చదవబడిన వాక్యము దేవుడు మన ఆత్మీయ నిమిత్తమై దీవించుగాక. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు వాక్యం చెప్తా ఉన్న మాటలు మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ కింద వాక్యం కూడా చదువుదాము. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. 25-26 వచనం మనం చదువుకున్నాము. సో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా మనందరం కూడా హృదయాలు తెలిసి ప్రభువు నాతో మాట్లాడు అనే మనసుతోని వాక్యం వినడానికి ప్రయత్నం చేయదు. మనం చదువుకున్న వాక్య భాగంలో మొదట తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అనే మాట చెప్తోంది. రెండవ మాటగా తను వెదుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. తర్వాత నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. సహోదరులారా, దేవుని వాక్యం చెప్తోంది తన్ను వెదుకుట ఎంతో మంచిది అని దేవుని వాక్యం చెప్తోంది. ఎవరైతే యెహోవాని వెదుకుతారో, శ్రమ వచ్చింది, ఆపద వచ్చింది, ఈరోజు సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, లేదా ఒంట్లో ఆరోగ్యం లేదు, ఇంట్లో సమస్యలు ఉన్నాయి అన్న పరిస్థితుల్లో సహోదరులను ఉంటే నువ్వు ఆ సమస్యలకి పరిష్కారంగా వాటికి సంబంధించిన వాటిని నువ్వు వెతుకుతా ఉన్నావు కావచ్చు, లేదా ఏమైనా వ్యక్తులను పట్టుకుంటే నా సమస్యకి పరిష్కారం వస్తుందని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కావచ్చు, లేకపోతే ఆ సమస్య పరిష్కరించుకోవడానికి అనేక మార్గాల గుండా నువ్వు వెళ్తూ ఆ సమస్యకు పరిష్కారం వెతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కావచ్చు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, ఏమంటా ఉన్నాడంటే తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయ చూపుడు. ఈరోజు ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పట్ల దేవుడు దయ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు సహోదరి. అయితే ఆయన దయ చూపించేలాగా సహోదరుడా దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన్ని వెతుకు. సమస్యలకు పరిష్కారంగా నువ్వు ఆయన్ని వెతికినప్పుడు నీకు సమస్యను పరిష్కారం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని ఈ సమస్య పరిష్కారము మా తమ్ముడు చేస్తాడు, ఈ సమస్యకు పరిష్కారము లేకపోతే నా బంధువులు చేస్తారు, ఈ సమస్యకు పరిష్కారము డాక్టర్స్ చేస్తారు, ఈ సమస్యకు పరిష్కారము పోలీసు వాళ్ళు చేస్తారు అని వెతకడం మానేద్దాం. దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన దయగలవాడు, దయ చూపించేవాడు, ఆయన ఆశ్రయించిన వారి పట్ల దయ చూపించేవాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్న బిడ్డవు. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుడా, నువ్వు దేవుని ఆశ్రయిస్తున్న బిడ్డవైన నీతోనూ నాతోనూ దేవుడు అంటా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డవైతే నీవు ఏ సమస్యలు అయితే ఉన్నావో ఆ సమస్యలో దయచేసి మనుషుల్ని వెతకడం మానేసి దేవుని వెతకడం ప్రయత్నం చేయి. దేవుడు నీ పట్ల దయ చూపించేవాడై ఉన్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన వెతుకు వారి పట్ల దయ చూపించేవాడు. ఇంకో మాట, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆశతో ఆయన పట్ల ఆశ కలిగి కనిపెట్టడానికి ప్రయత్నించి ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది అది ఏ పని కాదు. ఎవరు కూడా రారు. మొన్న ఈసీఐలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు పైనే 35 సంవత్సరాల వయసులో ఉన్న ఒక యవనస్తుడు కరోనా బారిన పడి మరి సివియర్గా అనారోగ్యానికి గురైపోయి ఆయన హఠాత్తుగా చనిపోయాడు. పక్కన తల్లి తర్వాత తన భార్య మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆ పక్కన చుట్టూ జనాలంతా నిలబడ్డారు. అందరూ కూడా అయ్యో పాపం అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ జాలి చూపిస్తూ ఉన్నారు, దయ చూపిస్తూ ఉన్నారు. క్రియ ఎవరు చేయట్లేదు. ఏమంటారంటే ఒక్కరు కూడా కనీసం ముందుకు వస్తే వాళ్ళ భయం ఏంటి? ఆయనకున్న కరోనా మాకు తగులితే మన భయం, అక్కడికి వెళ్తే సమస్యలు మేము పడతామని భయం. అందుకని సహోదరులారా, ఆ రోజు అక్కడ
నేను అనుకుంటా ఉన్నా, తల్లి తండ్రి కాకుండా బంధువర్గం ఉన్న, స్నేహితులు ఉన్న దగ్గరికి వచ్చేవారు కాదు సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఆ కరోనా అనేది అంత భయంకరమైంది. ఎవరైనా సరే అట్లా దూరం నుంచి చూసి ఏం చేస్తారంటే జాలి దయ చూపిస్తారు తప్ప నీ పట్ల వాళ్ళు చేసే మేలు అంతకన్నా మించింది ఏమీ కాదు. ఈరోజు దేవుడు వాక్యం చెప్తోంది సహోదరి సహోదరులారా, ఆయన దయగల దేవుడు, మనుషుల్లాగా ఆగిపోయే దేవుడు కాదు. నీ శ్రమల్లో నీతో పాటు ఉండేవాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. నీ బాధల్లో నీతో పాటు ఉండేవాడు మన దేవుడు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు గోతిలో ఏమంటారు, ఆ మండుచున్న అగ్ని గంధకంలో పడినప్పుడు వారితో ఉన్న దేవుడు ఈరోజు నీ శ్రమల్లో నీతో ఉండే దేవుడు. ఆయనే వెతుకు, మనుషుల్ని వెతకకు, ఆయన సహాయం తీసుకో, ఓపిక కలిగి ఉండు, కంగారు పడకు, అటు పరుగులు తీయకు, వెయిట్ అపాన్ హిమ్, దట్స్ ఆల్. ఆయన మీద ఎదురు చూడు అంతే, ఆయన పైన ఆధారపడి ఎదురు చూడు అంతే. ఓపికతో ఉండు, ఆయన వైపు చూడు, ఆయన కనిపెట్టుకొని ఆయన వైపు ఉండు. ఒక మాట చెప్తాం దేవుని వాక్యం, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్ట మంచిది. ఈరోజు నువ్వు ఓపికతో రక్షణ కోసం ఎదురు చూడు. దేవుడు చేసే కార్యం, దేవుడు చూపించే రక్షణ, దేవుడు చూపించే ఆ విడుదల కోసము ఓపిక కలిగి నరులు ఎదురు చూడడం మంచిదంట. ఈరోజు అనారోగ్యంతో ఉన్నావు, జస్ట్ ఓపికతో యెహోవా కొరకు, ఇక్కడ మాట ఉంది కదా, నరులు ఆశ కలిగి, ముందు యెహోవా మీద ఆశ కలిగి తర్వాత ఆయన అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్ట మంచిది. దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే, నరులు ఓపిక కలిగి ఆయన అనుగ్రహించే రక్షణ గురించి ఓపికతో వెయిట్ చేయండి. కంగారు పడొద్దు, పరిగెత్తొద్దు. మీరు ఊరికి నిల్చొని చూడండి, నా రక్షణ చూపిస్తానంటున్నాడు దేవుడు. ఊరికే అంటే ఆయన మీద ఆధారపడండి, డిపెండ్ అపాన్ హిమ్. ఆయన కోసం కనిపెట్టండి. మనుషులు ఎవ్వరు రారండి. మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కుషావుడిలో జరిగిన సంఘటన గురించి. ఎవరు వచ్చారు? తర్వాత బంధువులు వస్తారా? ఈరోజు ఎవరైనా చనిపోతే బంధువులు రావడానికి కూడా భయపడుతూ ఉన్నారు, పక్కింటి వాళ్ళు రావడానికి కూడా భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అంత భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన దగ్గరికి ఎవరు రాకపోవచ్చు. దయ చూపించే దేవుడు మనకున్నాడు, మన కోసం ప్రాణం పెట్టిన వాడు మనకున్నాడు, మనల్ని విడిపించే దేవుడు మనకున్నాడు. నువ్వు ఒక సమస్యలో బాధపడుతూ, ఒక సమస్యలో నలిగిపోతూ, నేను ఒంటరిని అయిపోయానే, నేను దిక్కులేని దాన్ని అయిపోయానే, నాకెవరు లేరు, నా జీవితం ఏంటి అని కృంగిపోతా ఉన్న స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదర, దయచేసి జ్ఞాపకం చేసుకో. ఓపిక కలిగి యెహోవా చేసి చూపించి ఆ రక్షణ గురించి ఓపికతో కనిపెట్టు. కొంచెం ఓపిక కలిగి వెయిట్ చేయి. దేవుడు తన రక్షణని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కంగారు పడకు, నాకెవరు లేరు అనుకోకు, యెహోవా మీద ఆధారపడు. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది కదా, మనుషులు యెహోవా మీద ఆశ కలిగి ఉండడం మంచిది. యెహోవా మీద ఆశ కలిగి, ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది, మనుషులు నమ్ముకుంట కంటే, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి సహోదరి సహోదరులారా, ప్రభుని బట్టి బ్రతిమలాడుతా ఉన్నాను, దయచేసి మీరు యెహోవా కొరకు ఓపికతో కనిపెట్టండి. ఆయన ఆశ కలిగి ఓపికతో కనిపెట్టు. నువ్వు నీకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనారోగ్యం ఉందనుకుందాం. ఈ రోజుల్లో భయంకరమైన వ్యాధి విజృంభిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరికి టెస్ట్ చేస్తా ఉన్నా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈయన టెస్ట్ చేసి నేను పాజిటివ్ వచ్చేటట్టుంది, ఆయన టెస్ట్ చేస్తే ఆయన పాజిటివ్ వచ్చేటట్టుంది, ఎవరికి కదిలిచ్చినా పాజిటివ్ ఉన్నట్టుంది. ఈరోజు మనం అందరం ఎలా మెదలాలో తెలుసా అండి? నేను పాజిటివ్ అన్నట్టే మెదలాలి. ఈరోజు నాకు పాజిటివ్ ఉంది అన్నట్టుగానే మనం బిహేవ్ చేసుకొని అలా ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజులో మనం ఉన్నాం. సో బీ కేర్ఫుల్. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న మాటలు, సహోదరి సహోదరులారా, మీరు యెహోవా కోసము ఆశ కలిగి ఉండండి. ఆయన గురించి ఆశ కలిగి వెయిట్ చేయండి. నువ్వు ఆయన మీద డిపెండ్ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు, ఓపికతో ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కానే కాదు. అది ఎప్పటికీ జరగనివ్వడు దేవుడు. నువ్వు ఆయన నమ్ముకున్నావు, ఆయన మీద ఆశ పెట్టుకున్నావు, నా దేవా నాకు సహాయం చేయమని ఆయన వైపు చూస్తూ ఉన్నావు కాబట్టి ఆయన దయ చూపించే దేవుడని విలాప వాక్యాలు 3:25-26 మనం చూస్తూ ఉన్నాం. దయ చూపించే దేవుడే కాదు, తను వెతికే వారందరి పట్ల దయ చూపించేవాడు. అంతేకాదు, ఆశ కలిగి యెహోవా ఇచ్చే రక్షణ గురించి నువ్వు ఓపికతో కనిపెడితే మంచిది, ఆయన రక్షణ నీకు ఇస్తాడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి సహోదరులారా. ఈరోజు ఆ రక్షణ అనుభవం నువ్వు చూడాలనుకుంటే, ఆ విడుదల నువ్వు చూడాలనుకుంటే, నువ్వు మనుషుల సహాయం కోసం కాదు, అటు ఇటు పరుగులు తీయడం కాదు, జస్ట్ వెయిట్ అపాన్ గాడ్ అంతే. దేవుని దగ్గర ఎదురు చూడు, దేవుని మీద ఆధారపడి వెయిట్ చేయి. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు మనతో. కాబట్టి సహోదరి సహోదరుల ప్రతి ఒక్కరం కూడా
ప్రభుని బట్టి నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్ట మంచిది. కొంచెం ఓపికతో కనిపెడదాం. ఈరోజు మనకెవరూ లేకపోవచ్చు, మనం ఒంటరి వాళ్ళం కావచ్చు. మన సమస్యలో మనము పోరాడుతూ ఉన్న ఈ సమయంలో మనకు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నాం కావచ్చు. నేను చెప్పాను కదా మొదట, మీ సమస్య పరిష్కారానికి ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తుల కోసం మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తోంది, యెహోవాను వెతకడం నేర్చుకోండి. ఆ మనుషులు సమస్యను పరిష్కరించే వాళ్ళే కావచ్చు, కానీ యెహోవాను నువ్వు మొదట వెతకడం నేర్చుకుంటే ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా ముందుండి ఆయన నడిపిస్తాడు. ఓ మాట చెప్తాను. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడు ఒక ప్రయాణం చేయాలి, 1 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. ఆ మధ్యలో అంతా చిన్న అడవి లాంటిది అనుకుందాం. వాడు ఒంటరిగా ప్రయాణం చేస్తే బాగుంటుందా, నాన్న ముందుండి నడిపిస్తే బాగుంటుందా? నాన్న ముందుండి నడిపిస్తేనే బాగుంటుంది. ఇంకో ధైర్యం ఉంటుంది. ముందున్న కంచె నాన్న తీసేస్తాడు. మధ్యలో మురికి మన గుంటలు గోతులు వచ్చిన నాన్న చూసుకొని వాటి నుంచి ఆ పిల్లోని పైకి ఎత్తుకొని మరీ నడిపిస్తాడు. అక్కడ దారి లేకపోతే ఇంకో దారి చూపించి పిల్లోని తీసుకెళ్లాల్సిన గమ్యస్థానానికి తండ్రి ఎత్తుకొని మరీ తీసుకెళ్తాడు. ఈరోజు పరమ తండ్రి మన పట్ల ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలు ఏంటంటే, సహోదరులారా దయచేసి ప్రభును బట్టి ఆయన వెతకడం నేర్చుకుందాం. ఆయన వెతకడం ద్వారా దేవుని వాక్యం చెప్తుంది, నన్ను వెతకడం ద్వారా నీ సమస్యగా నేను పరిష్కారాన్ని చూపిస్తాను. దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుని బట్టి బ్రతిమలాడుతూ ఉన్నాడు. సహోదరులారా, నువ్వు యెహోవా కోసం కనిపెట్టడం ద్వారా నువ్వు సిగ్గుపరచబడవు. నెవర్, ఎప్పటికీ కాదలా. నా దేవుడు నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడే కాదు. ఆ విధంగా దేవుని మీద కనిపెట్టి చూసి యేసు ప్రభు మీద కనిపెట్టడం ద్వారా మరి ఎవరైనా సిగ్గుపడ్డారా? నేను ముందు చెప్పాను కదా, దానియేలు సిగ్గుపడలేదు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సిగ్గుపడలేదు. ప్రభువును నమ్ముకున్నందుకు దావీదును దేవుడు సిగ్గుపడనివ్వలేదు. ఈరోజు అదే దేవుడు అంటా ఉన్నాడు, నా కోసం నువ్వు కనిపెడితే నేను సిగ్గుపడనివ్వను. నీ సమస్య ఏమైతే ఉందో, ఏ సమస్య కోసం అయితే నువ్వు తల్లడిల్లుతా ఉన్నావో, దేని గురించి ఒంటరిగా తల్లడిల్లిపోతా ఉన్నావో, ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడో వెతకడం కాదు, నన్ను వెతికితే నీకు ఆ సమస్యకి పరిష్కారాన్ని నేను చూపిస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా దయచేసి ఈరోజు ప్రభు చెప్తా ఉన్న మాటల ప్రకారంగా ఒకసారి కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. అక్కడ చాలా క్లియర్గా దేవుని వాక్యం చెప్తోంది, నువ్వు దేవుని కోసం కనిపెడితే దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. అంతే, దట్స్ ఆల్. హల్లెలూయా. మన దేవుడు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదమ్మా. ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నావు, ఒంటరి దానిపై వెతుకుతా ఉన్నావు, ఒంటరి వాడపై వెతుకుతా ఉన్నావు, ఎటు దిక్కుతోచిన స్థితిలో ఉన్నావు. దేవుడు అంటా ఉన్నాడు, నేనున్నా నీతో, నన్ను వెతుకు, నీకు దయ చూపిస్తా. అయితే నా పట్ల ఆశ కలిగి ఎదురు చూడు, నా రక్షణ నీకు చూపిస్తానంటున్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకున్నాం ఆ వాక్య భాగాన్ని. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ గురించి ఓపికతో కనిపెట్టడం మంచిది. ఆ ఓపికతో నువ్వు కనిపెట్టడానికి ప్రయత్నించి, ఆ విధంగా ఓపికతో కనిపెట్టిన వాళ్ళని ఎవరిని దేవుడు సిగ్గుపరచలేదండి. బైబిల్లో మనం చాలా వాక్య భాగాల్లో మనం చూస్తాం, ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరిచినట్టు కానీ, ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టినట్టు కానీ మనం చూడం. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాము ఎదురు చూశాడు, గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు కదా. ఆయన దేవుని నమ్మి ఓపికతో ఎదురు చూడడం ద్వారా దేవుడు ఘనకార్యాలు చేశాడండి. ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఆయన జీవితంలో ఆయన శాశ్వతంగా ఆయన పేరు తరతరాలుగా యుగయుగాలుగా ఆయన పేరు నిలిచిపోయేలాగా గొప్ప దీవెన ఈ భూమి మీద ఉన్న సంతతి అంతా అబ్రహాం సంతతే. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఆయన కనిపెట్టాడు, దేవుని మీద ఆశ కలిగి దేవుని వైపు చూసి మనుషుల సహాయం కోసం వెతకలేదు, మనుషుల వైపు చూడలేదు. ఈరోజు ఉపవాసం ఉండి కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ కూడా నువ్వు మళ్ళీ మనుషుల వైపు వెళ్ళకు సహోదరుడా. మనుషుల సహాయం తీసుకో, నేను కాదనట్లేదు. ఫస్ట్ దేవుని దగ్గరికి రా, దేవుని సహాయాన్ని తీసుకో, దేవుణ్ణి అడిగి, ప్రభా ఇది చేయాలనుకుంటా ఉన్నా, నీకు ఇష్టమైతే నాకు మార్గం తెరవట్లేదా, ఇది దేవుని చిత్తం కాదని పక్క జరిగిపో, అంతే. అది నీకు ఎంత ప్రియమైందైనా, ఎంత మంచిదైనా, నీకు ఎంత యూస్ఫుల్ అనుకున్నా కానీ దేవుడు సమాధానం ఇవ్వనప్పుడు పక్కకు పడేసి. ఓ మాట చెప్తానండి, అబ్రహాం ఉన్నాడు, దాని తర్వాత లోతు ఉన్నాడు. లోతు పై రూపాన్ని చూసి, మంచి ప్రదేశాన్ని చూసి ఎన్నుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. బాగుపడ్డా? రాళ్ళు రప్పలు ఎన్నుకున్న దేవుడిచ్చిన దాన్ని, ఇదే దేవుడిచ్చిన స్వాస్థ్యం అనుకొని పట్టుకున్న ఆ రాళ్ళు రప్పలు ఉన్న స్థలాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి సహోదరులారా, మనం దేవుని పెట్టాం కాబట్టి కంగారు పడకుండా, ఎటువంటి టెన్షన్ పడకుండా ప్రభు వైపు చూస్తూ
ఆశ కలిగి యెహోవా గురించి ఎదురు చూద్దాం. ఆయన్ని వెతకడం నేర్చుకుందాం. మనకి ఏవో శ్రమలు ఉన్నాయా, మనకు బాధలు ఉన్నాయా, ఆ బాధల్లో ముందు ఆయన వెతుకుదాం. యేసయ్యా నా పరిస్థితి ఇది, దేవా నా తండ్రి నా పరిస్థితి ఇది అని ఆయనకు చెప్పుకుందాం. ఆయన పాదాలు పట్టుకొని ఎడుతాం. ఆయన వైపు చూసి మన సమస్యలకి పరిష్కారం ఆయన దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడి వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది. మరి ప్రావెర్బ్స్ 8:34 దేవుడి వాక్యం చెప్తా ఉంది, ఆయన గురించి కనిపెట్టే వారందరూ ధన్యులు. దాంట్లో సందేహం లేదు. నువ్వు ఆయన గురించి కనిపెట్టు, నీకు ధన్యకరమైన జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యోసేపు చిన్ననాటి నుంచి దేవుని వైపు చూస్తూ బ్రతికినవాడండి. ఆయన జీవితాన్ని ధన్యకరంగా చేయలేదా? దావీదు గొర్రెలు కాస్తున్నప్పటి నుంచి దేవుని వైపే చూస్తూ యెహోవా నా కాపరి అని పాడుకుంటూ పెరిగినవాడు. ఆయన జీవితాన్ని ధన్యకరంగా మార్చలేదా? ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ధన్యకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఆయనను నమ్మినట్లయితే, నువ్వు ఆయన దగ్గర నువ్వు కనిపెట్టినట్లయితే ధన్యకరమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు దయచేసి సహోదరి సహోదరులారా. ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర విమోచన దొరుకుతుందని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఎవరికి ఇదంతా దొరుకుతుంది దేవుడు వాక్యం చెప్తుందంటే, ఎవరైతే యెహోవా కొరకు కనిపెడతారో. ఆ వాక్య భాగం మీకు చెప్తాను. 130 దావీదు కీర్తన మీరు చదువుకోండి. 5-8 మీరు చదువుకోండి. 130 దావీదు కీర్తన 3-5 మీరు చదువుకోండి. దేవుడు వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. 130 దావీదు 5వ అధ్యాయం నుంచి 8 వరకు ఆయన దగ్గర ఎవరైతే ఆయన గురించి కనిపెడతారో ఆయన దగ్గర వారికి కృప దొరుకుతుంది, వారికి విమోచన దొరుకుతుంది. వారిని విడిపిస్తాడు, కృప చూపిస్తాడు. ఈరోజు నువ్వు పాపమైతే నీ పాపాలను క్షమించి కృప చూపించి నేను ఆదరించి హక్కును చేర్చుకుంటాడని అర్థం. అంతేకాదు, నువ్వే బాధల్లో ఉన్నావో, దిక్కు లేకున్నావో, నాకు ఎవరు లేరు, నన్ను అందరూ విడిచిపెట్టారు, నేను ఒంటరి అని అనుకున్నావో, ఆ స్థితిలో కూడా దేవుడు నీతో ఉండి నేను విమోచించి నీ పట్ల కృప చూపించే దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, నా గురించి నువ్వు కనిపెట్టు, మనుషుల కోసం కనిపెట్టడం కాదు. ఉపవాసం ఉన్న తర్వాత వాళ్ళ సహాయం, వీళ్ళ సహాయం, ఉపవాసం ఉన్న రోజు కూడా కొంతమంది వేరే సహాయం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్ కావాలనుకోండి, ఈరోజు ఉపవాసం ఉంటారు. దేనికోసం? బ్యాంక్ లోన్ శాంక్షన్ కావాలి ప్రభా అని ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్న వెంటనే ఆ బ్యాంక్ కూడా ఫోన్ చేస్తాడు రమ్మని. కదా, వాడు ఫోన్ చేయగానే పరిగెత్తి వాడి దగ్గరికి వెళ్తాం. పొద్దుంతా వాడి దగ్గరకుంటే వాడు అంటాడు, ఇవాళ కాదు సార్ పని, రేపు రండి, పెద్ద ఆఫీసర్ రాలేదు, చిన్న ఆఫీసర్ రాలేదు, ఏదో చెప్తాడు. సహోదరుడా, ఉపవాసం ఉన్న రోజు ఉపవాసం ఉన్నంతే, యెహోవా కొరకు కనిపెట్టు అంతే. నువ్వు ఉపవాసం ఉన్నావు, ఆ ప్రభు సన్నిధిలో గడుపు అంతే. ఆ రోజు తీర్మానం చేసుకున్నావు కదా ప్రభుత్వం ఉంటానని, ఆయన దగ్గర కనిపెడతానని. కనిపెట్టు. వాడు ఫోన్ చేశాడా, బ్రదర్ అర్జెంట్గా ఒక పని మీద ఉన్నాను, తర్వాత వస్తానని చెప్పి వెయిట్ చేయి అక్కడ. నీకు దేవుడు దాచించిన మేలు ఎవ్వడు దొంగలించలేడు. అది ఎవడి తరము కాదు. అవునా కాదండి? వాస్తవం అండి. దేవుడు నీకు ఇచ్చేదాన్ని లాక్కోవడం ఎవడి వల్ల కాదు. ఎగ్జాంపుల్ మాట చెప్తాను. బైబిల్లో దావీదుకి సింహాసనం ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు, ఆశపడ్డాడు. కానీ దావీదుకు సింహాసనం దక్కనివ్వకూడదని ఎవరు ప్రయత్నం చేశారు? సౌలు ప్రయత్నం చేశాడు. అయ్యిందా? నెవర్ నెవర్ నెవర్. ఈరోజు దేవుడు నీకు ఆశీర్వాదం ఇద్దాం అనుకున్నప్పుడు ఎవడు దాన్ని దగ్గర నుంచి లాగలేడు. ఎవడి వల్ల కాదు అది. ఎందుకంటే నీకున్న దేవుడు అంత గొప్పవాడు. మనం సేవిస్తూ ఉన్న దేవుడు సజీవుడైన దేవుడు. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సంద్రాన్ని చీల్చిన వాడు, మరణాన్ని జయించి లేచినవాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, అటువంటి దేవుని కొరకు కనిపెట్టి ఉండు. నువ్వు ఆయన కొరకు కనిపెట్టి వేచి ఉండు. బలమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా ఈరోజు ఆయన కృప పొందుకునిలాగనా, ఆయన నుంచి విమోచన పొందుకునిలాగనా, ఆయన దయ పొందుకునిలాగనా, ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునిలాగనా ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన గురించి నువ్వు కనిపెట్టు. ఆయన కోసం ఎదురు చూడు. ప్రభా నాకు సహాయం చేయని ఆయన వైపు చూడు. అటు ఇటు ప్రయత్నం చేసి కంగారు పడి టెన్షన్ పడి అనారోగ్యాల పాలు కావద్దు. ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ సివియర్గా చేసుకోవద్దు. నిజమండి, కొంచెం డౌట్ ఉంటే చాలు, కొంచెం డౌట్ చాలండి మనల్ని మంచాన పడేయడానికి. కాబట్టి సహోదరులారా, మనము పరిపూర్ణమైన విశ్వాసంతో యెహోవా కొరకు ఆశ కలిగి ముందు అడుగులు వేద్దాం. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వాగ్దానం చేశాడు కదా, నిన్ను విడవను ఎడబాయనని. నిజమే, ఆయన విడవడు ఎడబాయడు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. ఆయన నీకోసం రక్తం కాచి ప్రాణం పెట్టినప్పుడు నిన్ను అంత ఈజీగా ఎందుకు విడిచిపెడతాడు? నాకు తండ్రి నువ్వు నాకు కావాలి, నీ సహాయం కావాలి దేవా అన్నప్పుడు ఎందుకు విడిచిపెడతాడు? ఒకప్పుడు నువ్వు దూరస్తుడుగా ఉన్నప్పుడు, నువ్వు శత్రుడుగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని వ్యతిరేకించినప్పుడే నేను నీకోసం రక్తం కాచి ప్రాణం పెట్టి నా కుమారుడా నా దగ్గర 2 చేతులు చాచిన దేవుడు, తలుపు దగ్గర ఉండి తట్టిన దేవుడు, ఈరోజు నా తండ్రి అని నువ్వు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర చేడిస్తే ఊరుకుంటాడా? ఇప్పుడు ఆయన సొత్తువు, నువ్వు ఆయన రక్తంతో కడగబడిన బిడ్డవు, నువ్వు ప్రేమిస్తావు ఆయన ప్రాణాన్ని, నువ్వు నిన్ను ఎట్లా విడిచిపెడతాడు? నెవర్ 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 విడిచిపెట్టాడండి.
ఇంకా నిన్ను హత్తుకుంటాడు, కౌగిట్లో హత్తుకుంటాడు. మన దేవుడు అంత గొప్పవాడు. అందుకే కదా సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపే చూసి ఆయన కొరకు కనిపెట్టిన యోసేపుని దేవుడు విడవలేదు, షడ్రక్ మిషక్ అబేద్నెగోలను దేవుడు విడవలేదు. ఈ విధంగా బైబిల్లో ఆలోచించుకుంటూ పోతుంది, ఎవరిని దేవుడు విడవలేదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, కొంచెం ఓపిక కలిగి యెహోవా కోసం కనిపెట్టు. ఆయన నేను సిగ్గుపరచడు, నేను అవమానానికి అప్పగించాడు. నువ్వు నలుగురిలో తలెత్తుకొని ఆయనకు సాక్షిగా బ్రతికేలాగా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు మృత్యుంజయుడని గొప్పగా చెప్పుకునేలాగా చేస్తాడు. ఈరోజు మీ ముందు కూర్చొని వాక్యాన్ని పంచుకుంటా ఉన్నా. నేను కొన్ని సంవత్సరాల క్రిందం ఏమంటారు బెడ్ రిడన్ పర్సన్, ఓ రకంగా చేతగాని వాడిని, నా జీవితం దేనికి పనికిరాని జీవితం, ఒక యూస్లెస్ ఫెలోని నేను, నా పనులు నేను చేసుకోవడం కూడా చేతగాని వాడిని. 3 రోజులు మంచాన పడి ఏమంటారు 1-2 మంచాలలో చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను నా కుటుంబము బయట అలా ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళిన రోజులు నావి. అటువంటి స్థితిలో నా దేవుని కోసం కనిపెడితే ఈరోజు నన్ను నిలబెట్టాడు, నన్ను నడిపించుకుంటా ఉన్నాడు. కొందరు బ్లెస్సింగ్గా దేవుడు మార్చాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని కోసం కనిపెట్టు, ఆయన నీకు అన్యాయం చేయడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, దేనికోసం ఆలోచిస్తూ ఉన్నావో ఆయన వైపు చూడు. దేవా నువ్వే నాకు సహాయం చేయని ఆయన కోసం వెయిట్ చేయి. నా దేవుడు చేసిన నమ్మకంతో ఆశ కలిగి ఎదురు చూడు. అక్కడ మనం చదువుకున్నాం కదా లామెంటేషన్స్లో, ఏమంటారు విలాప వాక్యాల్లో ఏమని చదువుకున్నామంటే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు మంచిది. మనం ఆశ కలిగి ఉందాం, ఓపికతో ఉందాం. అంతేకాకుండా యెహోవా ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో వెయిటింగ్ చేద్దాం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే పరిస్థితి సివియర్ అవుతుందని కంగారు పడి అటు పరిగెడతాం. అదేవిధంగా పరిస్థితి సివియర్ అయిందని షడ్రక్ మిషక్ అబేద్నెగోలు పరిగెడితే దేవుడు వాళ్ళ మధ్యకి దిగొచ్చేవాడు కాదు. నిజమండి. పరిస్థితి సివియర్గా ఉందని చెప్పి దానియేలు పరిగెడితే సింహాలకి ఆయన ఏమంటారు ఆహారం అయిపోయేవాడు. పరిస్థితి సివియర్ ఉందని దేవునికి దూరంగా పరిగెడితే ఆ రోజున భక్తులు ఎవరైనా కానీ ఈరోజు మనం వాళ్ళని తలుచుకునే స్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి సహోదరులారా, మనము దేవుని గురించి కనిపెడదాం, ఆయన వైపు చూద్దాం. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకు ఒక మాట చెప్పాను. నేను ఒక చిన్న పిల్లోడు నేను అనుకుందాం. మా నాన్నకి చెప్పాను ఏమనంటే, బయటకు వెళ్తా ఉన్నప్పుడు డాడీ వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెమ్మన్నప్పుడు నేనేం చేస్తానంటే, మా డాడీ వచ్చే టైంకి గేట్ కాడికి వెళ్ళి ఊరికే చూస్తూ ఉంటాను. ఎందుకు తెలుసా, చిన్నపిల్లల మనస్తత్వం అది. నా పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. నా కూతురు బయటకు వెళ్ళినప్పుడు లేదా నా కొడుకు నేను బయటకు వెళ్ళినప్పుడు వింటూ ఉంటారు ఏదో తెమ్మని. బయటికి వెళ్ళి నేను వచ్చేటప్పుడు వాళ్ళు అడిగిన దాన్ని తేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి అడిగిన దానికి తేకుండా వాళ్ళకి ఏది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్వీట్స్ అడిగారు, వాళ్ళకి జలుబు ఉంది, స్వీట్స్ ఇస్తాను తేను, వాళ్ళకి దానికన్నా మంచి తీసుకొచ్చి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు కాబట్టి. ఈరోజు పరమతండ్రి కుమారుడువైన నువ్వు ఇప్పుడు ఆ పిల్లలు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. లేదో భార్య ఉంది, ఇంట్లో బియ్యం లేవండి, సాయంత్రం పిల్లలకు అన్నం లేదు అంటే సాయంత్రం వచ్చినప్పుడు తెస్తానంటాను. ఈ లోపు ఆమె ఏం చేస్తుంది తెలుసా, ఇంట్లో ఉన్న కూర వండి పెడుతుంది. ఇంకా ఆమె ఎవరి కోసం వెయిట్ చేస్తుంది, పిల్లలతో అంటుంది కొద్దిసేపు ఆగండి నాన్న వస్తాడు, నాన్న రాగానే బియ్యం పెట్టి మీకు అన్నం పెట్టేస్తాను. ఇంత కాన్ఫిడెన్స్, ఎంత నా భర్త వస్తాడు, డెఫినెట్గా తీసుకొస్తాడు, తినేస్తాం. బై 8:39 కల్లా 9:30 కల్లా మేము పండుకుంటాం కదా. ఇంత కాన్ఫిడెన్స్, ఇంతగా ఎదురు చూపు, ఇంత కనిపెడతా ఉంది. అదే కనిపెట్టే మనస్తత్వం నీ భర్త గురించి ఎంతగా నువ్వు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నావు, ఎంత విశ్వాసంతో, ఎంత ఆశతో, ఆ నమ్మకంతో ఎదురు చేస్తూ ఉన్నావో, ఈరోజు దేవుని విషయంలో కూడా నువ్వు ఆ విధంగా ఎదురు చూడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా దేవుని పట్ల, యెహోవా పట్ల ఆశ కలిగి ఎదురు చూడు, కనిపెట్టు ఆయన గురించి. నీ తండ్రి నీకేదో తెస్తాడని నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావే, ఆ తండ్రి తేవచ్చు, తేకపోవచ్చు, వస్తూ మార్గం మధ్యలో ఏమైనా కావచ్చు. నా పరమ తండ్రి అలా కాదు, ఆయన డెఫినెట్గా తీసుకొస్తాడు. ఆయన రాకపోయినా కాకుల ధరనే పంపిస్తాడు కదా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి కనిపెడదామండి, ఆయన వైపు చూస్తూ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు ఇస్తాడు అనే ఆశ కలిగి ఓపికతో కనిపెట్టి దేవుని దీవెనలు పొందుకుందాం. ఈరోజు చేస్తూ ఉన్న ఈ ఉపవాస దినం మన జీవితంలో ఒక మరుపురాని దినంగా మార్చబడను గాక. మరి చెప్పబడిన వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన తర్వాత చిన్న ప్రకటన చేస్తాను, దయచేసి లైన్లో ఉండాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను.
పరిశుద్ధ ప్రేమ స్వరూపమైన దేవా స్తోత్రాలు కృపామయడానికి స్థుతి చెల్లిస్తా ఉన్నాను. దేవా ఈ సమయంలో ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. నాన్న ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ సమయంలో వాక్యం విని ఉన్నారు, వారందరినీ మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను తండ్రి. నాన్న వారిని దయతో జ్ఞాపకం చేసుకో దేవా. అవునయ్యా, నా భర్త ప్రభ బయటికి వెళ్ళి సాయంత్రం ఆ దశలనే నమ్మకంతో భార్య ఎంతో ఆశ కలిగి ఎంతో నమ్మకంగా అన్నీ రెడీ చేసుకొని తను కేవలం ఆ బియ్యం మాత్రమే పెట్టాలి కాబట్టి వాష్ కోసము మరి ఫుల్ కాన్ఫిడెంట్గా ఎదురు చూస్తుంది. పిల్లలు కూడా తండ్రి మా నాన్నకి తెస్తానన్నాడు, కంపల్సరీ తెస్తానన్న కంప్లీట్ ఫెయిత్తో వారు ఉంటారు. అదేవిధంగా మీరు నా గురించి కనిపెట్టండి. యెహోవా పట్ల మీరు ఆశ కలిగి ఓపికతో మీరు కనిపెట్టండి, మీకు మేలు అని దేవుని వాక్యం ద్వారా మీరు మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. నాన్న ఇదే మనసును ఈరోజు మేము కలిగి ఉండాలని మాతో మాట్లాడిన దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ విధమైన వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్లీజ్ డాడీ. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నా ప్రభా వారు బంధకాల్లో ఉన్నా, వాళ్ళ అనారోగ్యాల్లో ఉన్నా, వారి దిక్కుతోచిన స్థితిలో ఉన్నా, వారికి ఎవరి సహాయం లేకున్నా ప్రభా నా దేవుని కోసం నేను ఎదురు చూస్తాను, ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు, నన్ను విమోచించి నా కృప చూపుతాడు అన్న నమ్మకంతో ఆశ కలిగి ఎదురు చూసే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి ఇది ఫలించి వర్ధిల్లును గాక ప్రభ. ఈ వాక్యం ద్వారా వాళ్ళు బలపరచబడుదురు గాక నా దేవ. నాన్న ఈ వాక్యాన్ని సాతాను ఎత్తుకుని పోకుండా ప్రభ, ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో నాటమని, ఈ వాక్యం ద్వారా వాళ్ళు మీరు బలపరిచి ఉజ్జీవింపచేయమని ప్రత్యేకంగా తండ్రి విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించాలి. వినబోతున్న బిడ్డల పైన మీ బలమైన అభిషేకం వచ్చి మీరే మాట్లాడి ఉజ్జీవింపచేయమని మరొక్కసారి దేవదిగో తండ్రి. మరి ఈ కరోనా సమయంలో నా ప్రభ మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటా ఉన్నాం. అలనాడు ప్రభదిగో తండ్రి ఇజ్రాయేల్ని ప్రభ ఐగుప్తులో కాపాడినట్టుగా ఏ తెగులు మా కుటుంబానికి రాకుండా మీకు అంచె వేసి మీ కాపుదల నుంచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి దేవా. అంతేకాదు మరి ముఖ్యంగా నా ప్రభ అతి త్వరలో తండ్రి ప్రపంచం కింద మీద పడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. రోజుల్లో మేము ఉన్నాం ప్రభ. నిన్న దినానైతే ఒక కుటుంబం తండ్రి పేదరికంలో ప్రభ తిండి లేక ప్రభదిగో తండ్రి తండ్రి ప్రజెంట్గా పనిపాటలు లేక నా ప్రభ ఈ వైరస్ కారణంగా తండ్రి పని దొరకక ప్రభ కుటుంబం అంతా తండ్రి ఉరివేసుకుని చనిపోయిన పరిస్థితులు మేము చూసాం. అయ్యా దయచేసి మీరు కనికరించండి, కృప చూపించండి దేవా. ఈ వ్యాక్సిన్ తండ్రి త్వరలో ఈ కరోనాకు వ్యాక్సిన్ అని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి దేవ. మరి ముఖ్యంగా నా ప్రభ ఈరోజు కరోనా బారిన పడి పాజిటివ్ కేసుతో బాధపడుతున్న బిడ్డల్ని మీరే రక్షించి కాపాడండి ప్రభ. ఇది ఎయిర్బోర్న్ డిజీజ్గా తండ్రి ఉంటే ప్రభ దాన్ని యేసునామములో బంధిస్తాం, లయపరచండి. మరొకసారి ప్రతిగో తండ్రి నీ బిడ్డలందరి చుట్టూ మీకు కంచె వేసి మీ కాపుదల నుంచి మంచి ఆరోగ్యాలతో ముద్రించి నీ బిడ్డల చుట్టూ మీ దూతల కాపల ఉంచి ఆరోగ్యాలతో వర్ధిల్లచేయమని మరొకసారి దేవ నన్ను నీ చేతికి సమర్పించుకుంటూ నన్ను తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. ఈ సమయంలో వాక్యమైన బిడ్డలందరినీ ఆత్మీయ జీవితంలో బలపరచని మీ కృపాకౌగిట్లు దాచి వారిలో ఎంతమందికి ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించి మీ నెమ్మది సమాధానం ఆరోగ్యాలు ప్రతి బిడ్డకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రభు నా రక్షకుడైన యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు సదాకాలం మనకందరికీ తోడుగా నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఉంటాను. గాడ్ బ్లెస్ యు ఆల్.